హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మింత్రా హాల్ గాయస్. ఇవాళ మొత్తం మనం మింత్రాలో బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. మనకు 199, 299 ఈ ప్రైస్లోనే మనం ఇవాళ బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము. ఈ కలెక్షన్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ బాటమ్స్ మీదకి చక్కగా పేర్ చేయొచ్చు. అన్నింట్లోకి చక్కగా సెట్ అయిపోతాయి. లైక్ మనం జీన్స్ మీదకి పేర్ చేయొచ్చు, లెగిన్స్ మీదకి పేర్ చేయొచ్చు, ప్లాజోస్ మీదకి, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీదకి, ఎలాంటి బాటమ్స్ మీదకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్కేస్ ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు కొంచెం హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. గాయస్, నేను ముందే చెప్తున్నాను, ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి కాబట్టి మీకు ఇన్కేస్ నచ్చిందంటే మీరు త్వరగా చెక్అవుట్ చేయండి. బికాస్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి త్వరగా స్టాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ స్టాక్అవుట్ అయ్యిందంటే నన్ను తిట్టుకోకండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. ఒకసారి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా. సో డిఫరెంట్ కలర్స్లో చూస్ చేసుకున్నాను. సో అన్నీ ఒకేలా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి కదా, సో అందుకనేసి. సో 1 by 1 మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ. కలర్ కూడా చాలా బ్రైట్ షేడ్లో ఉంటుంది ఇది. సో చాలా నిండుగా ఉంటుంది మనం పెయిర్ చేసినప్పుడు. సో ఇలా వచ్చేసింది. నెక్ లైన్ అయితే మనకి బేసిక్గా రౌండ్ నెక్ ఇచ్చేస్తారు సింపుల్గా. అండ్ ఇది వచ్చేసి మనకి హియర్ అండ్ నౌ బ్రాండ్ నుంచి వస్తుంది. సైజ్ అయితే స్మాల్ సైజే తీసుకున్నాను. సో ఒక సింపుల్ కుర్తీ ఇదంతా కూడా మనకి మొత్తం ఈ కుర్తీస్ అన్నింటికి కూడా సెల్ఫ్ ప్రింటింగే ఉంటాయి. సో ఇలా దాని మీద వచ్చిన ప్రింటింగే ఉంటాయి. లైక్ బయట నుంచి ఏదైనా ఎంబ్రాయిడరీ కానీ థ్రెడ్ వర్క్ కానీ అలా ఏమీ ఉండదు. దాని మీదే మనకి ప్రింట్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో గ్రీన్ కలర్ మీదనే కొంచెం లైట్ షేడ్లో ఉన్న గ్రీన్ కలర్తో అండ్ వైట్ కలర్తో ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. మనకి స్లీవ్స్ వచ్చేసరికి రెగ్యులర్గా 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ నెక్ అయితే బేస్గా రౌండ్ నెక్ వచ్చేస్తుంది. సో అలా ఇంకా సైడ్స్లో మనకైతే అన్నింటికి కూడా స్లిట్ అయితే వస్తాయి. ఇవాళ చూడబోయే కుర్తీస్ అన్నింటికి కూడా మనము సైడ్లో అయితే స్లిట్ వచ్చేస్తాయి. అన్నీ కూడా స్ట్రైట్ కట్ కుర్తీసే. చాలా బాగుంటాయి కుర్తీస్ అన్నీ కూడా. మనకి ఫ్రంట్ ఎలాంటి ప్యాటర్న్ అయితే వచ్చేసిందో సేమ్ అదే బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తాయి. మీరు చూస్తున్నారు కదా, అలా పెట్టుకోగానే ఎంత బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుందో. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. డైలీ బేసిస్లో రెగ్యులర్గా యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి ఈ కుర్తీస్ అన్నీ కూడా. చాలా సింపుల్గా ఉంటాయి. మనం క్యారీ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్గా అనిపిస్తాయి. లైక్ ఆల్ డే లాంగ్ క్యారీ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే. ఇవి మనకి ట్రావెల్ టైంలో బాగుంటాయి, డైలీ బేసిస్లో యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కుర్తీ. ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కుర్తీ ట్రై చేసాక లుక్ ఇలా ఉంటుంది. చాలా బ్రైట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది డెఫినెట్గా. మీరు చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత నిండుగా ఉందని చెప్పేసి. అస్సలు లైట్ షేడ్లో లేదు, చాలా బ్రైట్ షేడ్లో ఉంటుంది కలర్ అయితే. అండ్ దట్టు వైట్ కలర్ రావడం వల్ల దానిలో ఉన్న ప్రింటింగ్ అంతా కూడా ఇంకా బ్రైట్ లుక్ క్రియేట్ అవుతుంది. దీని మీదకి నేను ప్రెజెంట్ అయితే లెగిన్ పేర్ చేశాను, కానీ మీరు ప్లాజోస్తో పేర్ చేశారంటే లుక్ చాలా బాగుంటుంది. నేనైతే ప్లాజోస్తోనే ట్రై చేయమని చెప్తాను ఈ కుర్తీని అయితే. బికాజ్ మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి మనం ప్లాజోస్ తో పే చేసామంటే చాలా బాగుంటుంది అవుట్ఫిట్ లుక్ అయితే. అండ్ అవుట్ఫిట్ కాస్ట్ కూడా ఇది చాలా తక్కువే. మనకి 299 రూపీస్కి బ్యూటిఫుల్ కుర్తీ వస్తుంది. డైలీ వేర్ లో స్టైల్ చేయడానికి బాగుంటుంది. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ కుర్తీ వచ్చేసి ఈ పింక్ కలర్ లో ఉన్న ఈ కుర్తీ అనమాట. ఇది పింక్ కలర్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇలా కొంచెం లైట్ షేడ్ లోనే ఉంటుంది పింక్ అయితే. దట్టు కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. రెగ్యులర్ గా చూసే కలర్స్ లో కన్నా కూడా ఇది కొంచెం బేబీ పింక్ లోనే లైట్ షేడ్ లో వస్తుంది. సో ఇలా దీనికి కూడా అంతే, మనం ఫస్ట్ చూసిన కుర్తీ లాగానే సెల్ఫ్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది. సో ఇలా దాని మీదే వైట్ కలర్లో ప్రింటింగ్ అయితే వచ్చేసింది. మొత్తం కుర్తీ అంతా కూడా మనకి ఇదే ప్రింట్ ఉంటుంది. బాగుంది దీని మీద ఉన్న ప్రింటింగ్. మనకి ఫస్ట్ చూసిన కుర్తీ కంటే కూడా దీంట్లో కొంచెం చిన్నగానే కనిపిస్తుంది మన ప్రింట్ అయితే. దాంట్లో కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. సో ఇలా కలర్ కానీ ఎంత బాగుంది కదా అసలు. సో ఇలా వచ్చేసింది. దీన్ని మనం వైట్ కలర్ బాటమ్స్తో ఏ దాంతో పేర్ చేసినా చాలా బాగుంటుంది. లేకపోతే జీన్స్ మీదకి కూడా పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. బార్డర్స్ కూడా అలా ఏమి ఇవ్వరు, సేమ్ ఇదే క్లాత్లోనే వచ్చేస్తుంది మనకి. అండ్ నెక్ లైన్ వచ్చేసరికి దీనికి కూడా మనకి ఇలా వీ నెక్లో ఇచ్చేస్తారు. రెగ్యులర్గా రౌండ్ నెక్ ఇవ్వకుండా కొంచెం వీ టైప్లో ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకి. రెగ్యులర్గా ఉన్న కుర్తీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ బ్రాండ్ వచ్చేసి ఇది కూడా హియర్ అండ్ నౌ. అండ్ సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఈ కుర్తీ కూడా మనకి బ్యాక్ సైడ్లో అయితే సేమ్ అదే ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అంతా కూడా ఇలానే ఇచ్చేస్తారు. అండ్ సైడ్లో దీనికి కూడా మనకి చక్కగా స్లిట్ అయితే ఇచ్చేసారు. వీటన్నింటికి ఏంటంటే లైనింగ్స్ అయితే రావు మనకి. సో ఇలా ఉంటాయన్నమాట. ఏ కుర్తీకి కూడా ఇవాళ చూసే దాంట్లో అయితే మనకి ఏ దానికి కూడా లైనింగ్ అయితే ఇవ్వరు. రీసెంట్ టైమ్స్లో మోస్ట్లీ ఏ దానికి కూడా మనకి లైనింగ్ అయితే ఇవ్వట్లేదు. మోస్ట్లీ కొన్నిటికి ఇస్తున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్కి అయితే లైనింగ్ ఇవ్వట్లేదు. బట్ ఈ అవుట్ఫిట్ కూడా ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి మన
సెకండ్ కుర్తీ. ఎంత బాగుంది కదా కలర్, అసలు చాలా సింపుల్గా ఉంటుంది. డైలీ బేసిస్లో యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా. ఈ బ్యూటిఫుల్ పింక్ కుర్తీ అయితే నా ఫేవరెట్ ఇవాల్టి కలెక్షన్లో. ఎంత బాగుందంటే కలర్, మీకు ఇక్కడ చూసిన కలర్ కంటే లైవ్ కలర్ ఇంకా బాగుంటుంది. మంచి లైట్ షేడ్లో ఉంటుంది. దీన్ని నేను వైట్ కలర్ దుప్పట్టాతో పేర్ చేశాను, బాగుంటుంది. దీన్ని మీరు ప్లాజోస్తో పేర్ చేసినా బాగుంటుంది, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీదకి పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుంది. ఈ ప్రైజింగ్ గురించి నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇవి యాక్చువల్గా వాళ్ళు పెట్టిన కాస్ట్ అయితే $299, $399 ఆ ప్రైస్లలోనే పెట్టారు. బట్ అప్పుడప్పుడు ఇది ఎంఆర్పి ప్రైస్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసుకోండి పర్చేస్ చేసే ముందు. ఎంఆర్పి ప్రైస్లో ఉన్నప్పుడైతే అసలు కొనకండి, మీకు మనీ వేస్ట్ అవుతుంది. మీరు వెయిట్ చేయండి, డెఫినెట్గా ఇవి నార్మల్ ప్రైస్కి వచ్చేస్తాయి, $299 అలా. అండ్ మన థర్డ్ కుర్తీ అయితే ఈ బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కొంచెం నియాన్ షేడ్లో ఉంటుంది. ఇవాళ కుర్తీస్లో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, కలర్స్ కూడా అన్ని ఏ కలర్కి ఆ కలరే ఎంత బాగున్నాయి, ఎంత యూనిక్గా అనిపిస్తున్నాయంటే చాలా నచ్చేసాయి నాకైతే. ఈ 5 కుర్తీస్, లైక్ ఇవాళ నేనైతే 5 కుర్తీస్ చూపించబోతున్నాను. అన్ని కూడా ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఖచ్చితంగా తీసేసుకోవచ్చు. బికాస్ దేనికదే డిఫరెంట్గా ఉంటుంది, ఒక డిఫరెంట్ కలర్లో ఉంటుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ప్యాటర్న్ కూడా మీరు నోటీస్ చేశారా, ఫస్ట్ది కొంచెం హెవీగా ఉంటుంది, సెకండ్ది కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్లో వచ్చేస్తుంది. ఇది కొంచెం హెవీగా రాకుండా మనకి, సో అక్కడక్కడ చాలా తక్కువ డీటెయిలింగ్లో ఉంటుంది. బట్ సైజ్ మాత్రం కొంచెం పెద్దగా వచ్చేస్తాయి. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది. కలర్ అయితే చాలా డిఫరెంట్ కలర్, ముందు చూసిన అవుట్ఫిట్స్ కంటే కూడా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మనకి నెక్ లైన్ అయితే వీ నెక్ ఇచ్చేస్తారు. మనం సెకండ్ పింక్ కలర్ది చూసాం కదా, సేమ్ అలాగే వీ నెక్లో ఇచ్చేస్తారు. బ్రాండ్ అయితే సేమ్ హియర్ అండ్ నౌలోనే వచ్చేస్తుంది. అండ్ సైజ్ ఇది కూడా నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. స్లీవ్స్ కూడా మనకి రెగ్యులర్గా 3/4 స్లీవ్సే వచ్చేస్తాయి యాజ్ యూజువల్గా. అండ్ ఈ అవుట్ఫిట్కి కూడా మనకి సైడ్లో అయితే స్లిట్ ఇచ్చేస్తారు. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఇవ్వరు. సేమ్ ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా యాజ్ యూజువల్గా సేమ్ అదే ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. ఈ అవుట్ఫిట్స్లో ఏంటంటే, ఒకటి మనం ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్సెస్ అలా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకొని మీకు సరిపోతుంది. ఇదే కొంచెం లూజ్ ఉంది అంటే లైక్ మన యూజువల్ సైజ్కి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ అవుట్ఫిట్స్ మనకు కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. లైక్ ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం ష్రింక్ అయిపోయినట్లు, లేకపోతే కొంచెం ఫోల్డ్స్ వచ్చేసినట్లు అయిపోతాయి కదా, కొంచెం మనం ఐరన్ చేసుకోవడం అలా మెయింటైన్ చేసామంటే కొన్ని డేస్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. బికాజ్ మనం ప్రైస్ పెడుతుంది కూడా చాలా ఎక్కువ పెట్టట్లేదు కదా, చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రైస్కి అయితే చాలా వర్త్ ఇవైతే. సో ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ కుర్తీ కలర్ చూస్తున్నారు కదా, అసలు ఎంత మంచి బ్రైట్ షేడ్లో ఉంటుందో. ఈ కుర్తీని మనం డైలీ బేసిస్ మీదనే కాకుండా లైక్ స్పెషల్గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా మనం హ్యాపీగా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. డల్గా ఏ మాత్రం అనిపించదు, మంచి బ్రైట్ లుక్, బ్రైట్ వైబ్ కూడా ఇస్తుంది. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు, అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకి ముందు చూసిన కుర్తీస్ లాగా ఆ రేంజ్లోనే వస్తుంది, $299, $199 ఆ ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్, ఇవాళ అన్ని కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉన్నాయి. ఇది కూడా ప్లాజోతో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ మన ఫోర్త్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ రెడ్ కలర్. ఇవాళ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక కలర్ లోనే ఉంటాయి. ఏది ఒక కలర్ కి అసలు సంబంధం ఉండదు. డిఫరెంట్ గానే చూస్ చేసుకున్నాను నేనైతే. సో ఇలా ఇది రెడ్ కలర్ మీద మనకి వైట్ కలర్ లో వచ్చేస్తుంది. దీని మీద ప్రింటింగ్ అయితే చాలా చిన్నగా వచ్చేస్తుంది. మీరు మొత్తం చూసారంటే జస్ట్ డాట్స్ లాగా కనిపించేస్తుంది, మొత్తం సర్కిల్స్ లాగా. బట్ దగ్గర నుంచి చూసారంటే దీని మీద ఇలా వచ్చేస్తుంది ప్రింటింగ్ అంతా కూడా వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తోని. అండ్ నెక్ లైన్ వచ్చేసరికి మనకి బేసిక్ గా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే. అండ్ బ్రాండ్ అయితే ఇది కూడా హియర్ అండ్ నౌ బ్రాండ్ నుంచి స్మాల్ సైజ్ తీసుకున్నాను. స్లీవ్స్ మనకి రెగ్యులర్గా 3/4 స్లీవ్స్ వచ్చేస్తాయి యాజ్ యూజువల్గా. అండ్ ఇంకా మొత్తం మనకి ఇదే ప్యాటర్న్ వచ్చేస్తుంది కుర్తీ మొత్తం కూడా. ఇది మనం ముందు చూసిన వాటికంటే కూడా కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. లైక్ అది మనం కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది అవుట్ఫిట్. దీని మీదకి మనం బాటమ్స్తోని కొంచెం బ్రైట్గా క్రియేట్ చేయొచ్చు, బ్రైట్ లుక్ని అయితే. అండ్ సైడ్లో అయితే దీనికి కూడా స్లిట్ అయితే ఇచ్చేస్తారు, లైనింగ్ అయితే ఇవ్వరు. సో ఇలా వచ్చేసింది. ఇంకా యాజ్ యూజువల్గా బ్యాక్ సైడ్లో కూడా మనకి సేమ్ అదే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన ఫోర్త్ కుర్తీ. ఈ పర్టికులర్ కుర్తీ మాత్రం ఇవాళ చూసిన అన్ని కుర్తీస్ కంటే చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఈ కుర్తీస్ అన్నింటికి ఏంటంటే ఫిట్టింగ్ మ్యాటర్స్ అనమాట. మనం ఎలాంటి కుర్తీ స్టైల్ చేసినా కూడా ఫిట్టింగ్ బాగుందంటే మనకి లుక్కే చేంజ్ అయిపోతుంది. బట్ ఎంత మంచి కుర్తీ స్టైల్ చేసినా కూడా మనకి ఫిట్టింగ్ బాగాలేదు అంటే అవుట్ఫిట్ లుక్కే చేంజ్ అయిపోతుంది. సో ఈ అవుట్ఫిట్ అయితే నాకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది. లైక్ ముందు చూసిన అవుట్ఫిట్స్ కూడా కొన్ని లూజ్గానే ఉన్నాయి. మీరు యూజువల్గా తీసుకునే సైజ్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ ఆఫ్టర్ వాష్ తర్వాత ఇది కాటన్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొంచెం ఏమైనా ఫిట్టింగ్స్ ఉన్నా చేయించుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా మనకి ముందు చూసిన కుర్తీస్ లాగానే ఆ కాస్ట్కే వస్తుంది, $299 ఆ ప్రైస్కే. బట్ మీరు పర్చేస్ చేసేటప్పుడు మాత్రం ప్రైస్ అయితే డెఫినెట్గా చెక్ చేసుకునే కొనండి, ఎక్కువ కాస్ట్ అయితే పెట్టకండి. ఆ ప్రైస్లోనే వచ్చేస్తాయి ఇవి డెఫినెట్గా. ఇన్ కేసు ఎంఆర్పీ ప్రైస్ 1200, 1300 చూపిస్తే వెయిట్ చేయండి. సో మన లాస్ట్ కుర్తీ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ కుర్తీ అనమాట. లైక్ మన దగ్గర ఎన్ని అవుట్ఫిట్స్ ఉన్నా కూడా, ఎన్ని కలర్స్ ఉన్నా కూడా బ్లాక్లో మాత్రం ఖచ్చితంగా మనకి బ్లాక్ కలర్ కనిపించిందంటే మన కలర్ సైడ్ వెళ్ళిపోతాయి కదా.
సో అలా ఇది ఒక గోటు కుర్తీ అని చెప్పొచ్చు. లైక్ మనం ఎక్కడైనా ఇన్స్టెంట్గా అలా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏది అవుట్ఫిట్ చూస్ చేసుకోవాలి తెలియనప్పుడు ఇలాంటి ఒక బ్లాక్ అవుట్ఫిట్ ఉందంటే చక్కగా దానిలో వెళ్ళిపోవచ్చు మనము. సో అలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కుర్తీకి మనకి నెక్ లైన్ కూడా కొంచెం స్పెషల్గా ఇస్తారు. ముందు చూసిన వాటిలా కాకుండా మనకు బేసిక్గా రౌండ్ నెక్ ఇచ్చేసి చిన్నగా వీ షేప్లో అయితే ఇలా కట్ ఇచ్చేస్తారు. దీని మీద ఇచ్చిన ప్రింటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనకి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్తో చాలా బాగా ఇచ్చారు ప్రింటింగ్ అంతా కూడా. దీన్ని మనం రెడ్ కలర్ బాటమ్స్తో పేర్ చేసామంటే చాలా బాగుంటుంది. ప్లాజోస్తో అయినా, రెడ్ కలర్ లెగ్గిన్స్తో అయినా కూడా, లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్తో పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అసలు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది గోటు కుర్తీ అన్నట్లు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఏ అవుట్ఫిట్ చూస్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు జస్ట్ ఇలాంటి కుర్తీస్లోకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం. లుక్ చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి చాలా కంఫీగా అనిపిస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ మనకి. స్లీవ్స్ అయితే మనకి రెగ్యులర్గా 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకు మొత్తం ఇదే ప్రింటింగే వచ్చేస్తుంది. సైడ్లో కూడా స్లిట్ వచ్చేస్తుంది. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఇవ్వరు. బ్రాండ్ వచ్చేసి ఇది కూడా మనకి హియర్ అండ్ నో బ్రాండ్లోని. వాళ్ళు మనం చూసినవన్నీ కూడా సేమ్ బ్రాండ్లోనే ఉన్నాయి అండ్ సేమ్ సైజ్లోనే ఉన్నాయి. అన్నీ కూడా స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇలా వచ్చేస్తుంది. బాగుంటుంది కుర్తీ లుక్ అయితే. దీన్ని మనం రెడ్ కలర్తోనే కాకుండా దీని మీద మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు కాబట్టి మన దగ్గర అలాంటి బాటమ్స్ ఉన్న ప్లాజోస్ ఉన్నా కూడా మనం ఆ కలర్తో కూడా పేర్ చేయొచ్చు. లుక్ అలా కూడా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇలా బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ అయినా బాగుంటుంది, లేకపోతే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఈ కుర్తీ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. బేసిక్గా ఫ్లవర్స్ ప్రింటింగ్ అంతా కూడా చాలా మినిమల్గా ఇచ్చారు. అండ్ ఆ క్రీమ్ కలర్ రావడం వల్ల ఫేస్కి కొంచెం బ్రైట్ లుక్ అయితే యాడ్ అవుతుంది మనకి ఓవరాల్గా లుక్ అయితే. సో లెంత్ కూడా బాగుంది. ఈ కుర్తీస్ అన్నింటికి కూడా లెంత్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ బ్లాక్ కుర్తీ కూడా స్టైల్ చేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ కుర్తీస్ అన్నింటిలోనూ మనకి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు యూజువల్గా తీసుకునే సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తాయి కాబట్టి మీకు ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకున్నట్లయితే, ఇన్ కేస్ మీకు మీరు యూజువల్ సైజ్ టైట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే కొంచెం పెద్ద సైజ్కి వెళ్ళండి. కొంచెం లూజ్గానే ఉంటుంది అనుకున్న వాళ్ళైతే కరెక్ట్ సైజ్కి వెళ్ళిపోండి. కరెక్ట్గానే వస్తుంది సైజింగ్ అయితే. లుక్ వైజ్ కూడా అన్ని కుర్తీస్ బాగున్నాయి. వీటన్నింటిని ప్లాజోస్తోనే నేను పేర్ చేయమంటాను బెటర్ లుక్ కోసం. సో గాయ్స్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్. బాయ్ బాయ్.